అకాల వర్షాలతో పంట నష్టంపై జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ గాలులు, అకాల వర్షాలు, వడగళ్లతో దెబ్బతిన్న పంటల వివరాలను సీఎం తెలుసుకున్నారు. 12 జిల్లాలోని 42 మండలాల్లో 4,840 హెక్టార్లలో మొక్కజొన్న, 1,534 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు తేల్చారు. వీటి విలువ 40 కోట్లుగా అధికారులు వెల్లడించారు. ముస్లింలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ రంజాన్ మీ జీవితంలో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షిస్తున్నామని పేర్కొన్నారు. మీరు చేసే ప్రతి ప్రార్థనకు అల్లా ఆశీస్సులు లభించి మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు ట్వీట్ పెట్టారు. ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. దీక్షలు, ఉపవాసాలు, దైవారాధన, దాన ధర్మాలు, చెడును త్యజించటం, సాటి మానవులకు సేవ వంటి సత్కార్యాల ద్వారా అల్లా స్మరణలో తరించే ఈ రంజాన్ పండుగ సామరస్యానికి, సహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు దాతృత్వమని ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని ఆయన గుర్తు చేశారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని శ్రీ వైఎస్ జగన్ తన సందేశంలో తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా గృహ అవసరాలకు సంబంధించిన వంట గ్యాస్ కొరత లేదని, ప్రజల్లో అపోహలు, భయాందోళనలు కలిగించే వారిపై అప్రమత్తంగా ఉండాలని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజలకు సూచించారు. ప్రజల్లో నెలకొన్న అనవసర అపోహలు, భయాలను పారదోలేలా అధికారులు పనిచేస్తున్నారన్నారు. సోషల్ మీడియాలో కొందరు కావాలని గ్యాస్ సరఫరా విషయంలో ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా మాట్లాడుతున్నారన్నారు. దీనివల్ల ప్రజలు ఆందోళనకు గురై ఎక్కువ బుకింగ్స్ జరుపుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. తనయుడు దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకుని మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి నిన్న తిరుమలకు చేరుకున్నారు. గాయత్రి నిలయం వద్ద వారికి టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో ఘన స్వాగతం పలికారు. నేడు దేవాంశ్ పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. రంజాన్ మాసం నెల రోజుల పాటు నియమ నిష్ఠలతో ముస్లింలు ఆచరించిన ఉపవాస దీక్షలను నిన్న విరమించారు. రంజాన్ మాసం తరువాత షవ్వాల్ నెల ప్రారంభ సూచకంగా నెలవంక దర్శనం ఇవ్వడంతో ఆనందోత్సాహాలతో నేడు రంజాన్ పండుగను జరుపుకునేందుకు నగరంలోని ముస్లింలు సిద్ధమయ్యారు. వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో రంజాన్ పండుగ నమాజ్ను నగరంలోని మసీదులు, ఈద్గాలలో వేకువజామునే ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేట నిరుద్యోగ యువతకు వరమని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. 16 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చి రాబోయే 5-6 సంవత్సరాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం, బిడ్డల భవిష్యత్తుకు ప్రాధాన్యతనిస్తూ త్రిశూల వ్యూహంతో పనిచేస్తుందన్నారు. పశ్చిమ బంగాళాఖాతం సమీప ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో తేలికపాటి గాలులు వీచే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరిశుభ్రం చేయటమే కాకుండా అవసరంలో ఉన్నవారి పట్ల సానుభూతి కలిగించే సాధనమని అన్నారు. సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర సహకారం పెంపొందిస్తుందని చెప్పారు.
రాష్ట్రంలో నెలకొన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతపై హోటల్స్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ప్రతినిధులు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో భేటీ అయ్యారు. దీనిపై మంత్రి మనోహర్ సానుకూలంగా స్పందించి గ్యాస్ సరఫరాను మెరుగుపరిచేందుకు తమ వంతు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.